కేప్ టౌన్ నగరాన్ని కాపాడుతూ సమతల శిఖరంతో గర్వంగా నిలిచే టేబుల్ మౌంటైన్. ఇది కేవలం ఒక పర్వతం కాదు, కాలాన్ని మించిన జీవంతమైన చిహ్నం, రాతితో చెక్కబడిన కథ. భూగర్భ ఉద్భవం 600 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఉపరితలం మడతపడి విరిగిపోయింది. ఇసుకరాయి, గ్రానైట్ పైకి లేచాయి. గాలి, వర్షం, కాలం వాటిని తీర్చిదిద్దాయి. టేబుల్ మౌంటైన్ యొక్క సమతల శిఖరం యాదృచ్ఛికం కాదు, అది క్షీణత యొక్క ముద్ర, సహజ శిల్పం. జీవ వైవిధ్యం. టేబుల్ మౌంటైన్ కేప్ ఫ్లోరల్ కింగ్డమ్కు నిలయం. ప్రపంచంలోని 6 పుష్పరాజ్యాలలో చిన్నదైన అత్యంత సంపన్నమైనది. ఇక్కడ 2000 కంటే ఎక్కువ మొక్కల జాతులు ఉన్నాయి. అనేకవి ప్రపంచంలో ఎక్కడా లేవు. చిన్న ఫైన్బోస్ పువ్వులు రంగుల వర్షం కురిపిస్తాయి. సన్బర్డ్స్ గాలిలో ఎగురుతాయి. డస్పీ అనే చిన్న జంతువు రాళ్లపై సేద తీరుతాయి. ఈ పర్వతం కేవలం రాయి కాదు, జీవనానికి ఆశ్రయం. సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాధాన్యత. కోయిసాన్ ప్రజలకు టేబుల్ మౌంటైన్ పవిత్ర స్థలం, ఆత్మల కథల నిలయం. తరువాతి కాలంలో అన్వేషకులు, వలసదారులు దీన్ని మార్గదర్శక దీపంలా చూశారు. శతాబ్దాల పోరాటం, మార్పుల మధ్య ఈ పర్వతం స్థిరంగా నిలిచింది. దక్షిణాఫ్రికా గుర్తింపులో భాగమైంది.
ఆధునికత, పర్యాటకం మరియు సాహసం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది టేబుల్ మౌంటైన్ పైకి చేరుకుంటారు. కేబుల్ కార్ పైకి ఎగురుతూ కేప్ టౌన్ అట్లాంటిక్ సముద్రం అద్భుత దృశ్యాలను చూపిస్తుంది. సాహసీకులు మార్గాల్లో నడుస్తారు. పర్వతారోహకులు గోడలను ఎక్కుతారు. శిఖరంపై నిలబడి అంతులేని హరిజనాలను చూస్తారు. ఇక్కడ ప్రకృతి, మానవత్వం కలుస్తాయి. సంరక్షణ సవాళ్లు. కానీ చిహ్నాలు కూడా ప్రమాదాలను ఎదుర్కొంటాయి. ఆక్రమించే జాతులు విస్తరిస్తాయి. వాతావరణ మార్పులు వర్షపాతం మార్చుతాయి. పట్టణ విస్తరణ పర్వతాన్ని ఒత్తిడి చేస్తుంది. అయినా ఆశ ఉంది. శాస్త్రవేత్తలు, స్థానికులు, సంరక్షకులు దీన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. టేబుల్ మౌంటైన్ తరతరాల పాటు నిలవాలి. సూర్యాస్తమయం కేప్ టౌన్ మీద బంగారు కాంతిని విరజిమ్ముతుంటే టేబుల్ మౌంటైన్ శాశ్వత సౌందర్యంతో మెరిసిపోతుంది. ఇది కేవలం ఒక గుర్తు కాదు, జీవంతమైన కథ. గతం, వర్తమానం, ప్రకృతి, మానవత్వం మధ్య వంతెన. టేబుల్ మౌంటైన్ దక్షిణాఫ్రికా యొక్క శాశ్వత చిహ్నం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ వండర్స్ గురించి.